హాయ్ గైస్ ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఇప్పటి వరకైతే సెకండ్ లిస్ట్ వరకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తయింది. సెకండ్ లిస్ట్‌కి సంబంధించి 627 మందికైతే కాల్ లెటర్స్ అయితే పంపగా, దానికి సంబంధించి 480 మంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సెకండ్ లిస్ట్‌కి సంబంధించి ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ రోజుకైతే పూర్తయింది. సో, మరి థర్డ్ లిస్ట్‌కి సంబంధించి కాల్ లెటర్స్ అనేటివి మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చూసుకుంటే, ఈరోజు రాత్రి లేదా రేపటికైతే వచ్చే అవకాశం ఉంది. ఇవైతే అతి తక్కువ మందికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ లిస్ట్ రెండిటిని బేస్ చేసుకొని, ఇంకా ఫిల్ కాని పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేయడానికి నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్ లిస్ట్ అయితే ఈ వీక్ ఎండ్‌కైతే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో అయితే పోస్టింగ్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, మనము ఈ ఫైనల్ లిస్ట్ వచ్చాక మనకు జీవో 77 ప్రకారం పోస్టులనేటివి ఫిల్ అయ్యాయా? లేదా? అనేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే మనకు జీవో 77 ప్రకారం ఫస్ట్ అయితే ఆల్ మెరిట్ క్యాండిడేట్స్ ఓపెన్ పోస్టులయితే ఫిల్ అవ్వాలి. తర్వాతనే రిజర్వేషన్ ప్రకారం అయితే ఫిల్ అవ్వాలి. అలాగే మనకి కన్వీనర్ గారు చెప్పినటువంటి 3 దశలు కూడా వీళ్ళు పాటించారా? లేదా? అనేది కూడా మనకు సెలక్షన్ లిస్ట్ అనేది ఫైనల్‌గా వస్తేనే తెలుస్తుంది. ఏ కేటగిరీలో ఏ పోస్టులను, ఏ క్యాండిడేట్‌ను ఎలా పెట్టారు? ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది? ఇవన్నీ కూడా మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చాకనే తెలుస్తుంది. ఇన్ కేస్ మనకు ఆ కేటగిరీలో మనం మెరిట్‌లో ఉండి, మనకు ఆ పోస్ట్ గనుక రాకుంటే, ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, మనకు తప్పకుండా న్యాయం జరిగేదానికి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. మనము మంగళగిరి ఆఫీస్‌కెళ్ళొచ్చు, గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు, లేదా కోర్టు న్యాయపరంగా అయితే పోరాటం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకు సెలక్షన్ లిస్ట్ వస్తేనే వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. వ్యాలిడ్ పాయింట్స్, వ్యాలిడ్ రీజన్స్ అనేటుంటే మనం న్యాయ పోరాటం కూడా చేయవచ్చు. అవన్నీ కూడా చేయాలి అంటే మనకు ఫస్ట్ అయితే సెలక్షన్ లిస్ట్ అయితే రావాలి. అది వస్తేనే ఈ డౌట్స్ అన్నిటికి కూడా ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది. మరి స్పోర్ట్స్ కోటా గురించి గనుక తీసుకుంటే 3% హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు అయితే భర్తీ కావాలి. సో, ఈ పోస్టులకు సంబంధించి 421 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మరి ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే పాటించాలి. దాని ప్రకారమే పోస్టులు అయితే ఫిల్ అవ్వాలి. మరి మనము ఇప్పటి వరకు ఇన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సాప్ వాళ్ళు చెప్పినా కానీ డిఎస్సి వాళ్ళతో కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టీఎస్సి వాళ్లకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది, వాళ్ళతో పాటే సెలక్షన్ లిస్టులు అయితే రావడం జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. మరి ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 3% హారిజాంటల్ రిజర్వేషన్ అనేది పాటించారా లేదా అనేసి మనకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తేనే తెలుస్తుంది. ఇన్ కేస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మెరిట్ అండ్ ప్రయారిటీ ఉన్న వ్యక్తికి సేమ్ కేటగిరీలో పోస్ట్ కనుక కేటాయించకుంటే, మన దగ్గర వ్యాలిడ్ స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కనుక ఉంటే, మనం కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే న్యాయ పోరాటం చేయడానికి అవకాశం అయితే ఉంది. వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ అనేది రావాలి అంటే మనకు సెలక్షన్ లిస్ట్ అయితే రావాలి. మరి ఈ సెలక్షన్ లిస్ట్ అనేది స్పోర్ట్స్ కోటాకు సంబంధించి డిఎస్సి వాళ్ళతోనే 3% ఇంక్లూడ్ చేసి మన పోస్టులు కూడా ఫిల్ చేసి ఇస్తారా? లేదా మనకు సెపరేట్ సెలక్షన్ లిస్టు వస్తుందా అనేసి దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే నేనైతే తెలియజేస్తాను. మీకు కనుక తెలిస్తే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.